ఈ రోజుల్లో ఏఐ జనరేట్ చేసిన కంటెంట్ అంతటా ఉంది కదా, కాని దాన్ని కేవలం డేటాలా కాకుండా ఒక అనుభవంగా మనకు స్ఫూర్తినిచ్చేలా మార్చడమెలా, ఇదే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. ఈరోజు మనం ఈ సవాలును ఎలా ఎదుర్కోవాలో వివరంగా చూడబోతున్నాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, ఒక ఏఐ నిజంగా మనకొక మెంటర్గా మారగలదా? అంటే కేవలం ఫ్యాక్ట్స్ చెప్పే మెషిన్లా కాకుండా మనలో స్ఫూర్తిని నింపి ఏదైనా సాధించాలనే పట్టుదలను పెంచే ఒక ఏఐ హోస్టును ఎలా తయారు చేయాలి? దానికి సంబంధించిన ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్ని ఈరోజు మనం చూద్దాం. మనం చూడబోయే ఈ బ్లూ ప్రింట్లో మొత్తం 5 కీలకమైన భాగాలున్నాయి. ఫస్ట్, ఏఐ మెంటర్ను ఎలా రూపొందించాలి. సెకండ్, చాలా ముఖ్యమైన 3 సూత్రాల నియమం. థర్డ్, క్లారిటీతో కథల రూపంలో ఎలా చెప్పాలి. ఫోర్త్, యాక్షన్ తీసుకునేలా మోటివేషన్ ఎలా ఇవ్వాలి. ఇక ఫైనల్గా విజువల్స్ని, వాయిస్ని ఎలా సింక్ చేయాలో చూద్దాం. సో ఇది ఒక పవర్ఫుల్ ఏఐ పర్సనాలిటీని బిల్డ్ చేయడానికి మన రోడ్ మ్యాప్ అన్నమాట. సరే, మన ప్రయాణంలో ఇది మొదటి అడుగు. ఒక ఏఐ ఎలా మాట్లాడాలి అని ఆలోచించే ముందు అసలది ఎవరుగా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇదే మనకు బలమైన పునాది వేస్తోంది. ఇక్కడ మనం ఎలాంటి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తున్నామో చూడండి. ఇది మామూలు విషయం కాదు. అది ఒకేసారి ఫినాన్షియల్ మెంటర్లా, ఒక బిజినెస్ స్ట్రాటజిస్ట్లా, ఇంకా ఒక మోటివేషనల్ స్పీకర్లా, ఈ మూడింటి కలయికలా ఉండాలి. అంటే ఆ ఏఐ వాయిస్లో ప్రశాంతత, తెలివి, ఆత్మవిశ్వాసం, ప్రొఫెషనలిజం అన్నింటికన్నా ముఖ్యంగా ప్రోత్సాహం కనిపించాలి. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2, 3 సూత్రాల నియమం. వినడానికి సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ టెస్ట్. మనమిచ్చే ప్రతి కంటెంట్ దాని ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. మనమిచ్చే ఏ ఎక్స్ప్లెనేషన్ అయినా సరే ఈ 3 ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఫస్ట్, ఏమిటి అంటే అసలు మెయిన్ ఐడియా ఏంటి. సెకండ్, ఎందుకు అంటే ఈ ఐడియా ఎందుకు ఇంపార్టెంట్. ఇక మూడోది, ఎలా అంటే వినేవాళ్ళు దీన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కాంపౌండింగ్ గురించి చెబుతున్నప్పుడు అది ఏమిటో, డబ్బుతో డబ్బు సంపాదించడం ఎందుకు ముఖ్యమో, లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేయడానికి, మరి ఎలా మొదలుపెట్టాలో ఒక సింపుల్ ఎస్ఐపితో చెప్పాలి. ఈ 3 కలిసినప్పుడే నాలెడ్జ్ కాస్త ప్రాక్టికల్ విజ్డమ్గా మారుతుంది. సరే, ఇప్పుడు మనం బ్లూ ప్రింట్లోని మొదటి పిల్లర్ దగ్గరికి వచ్చాం. ఏఐ చెప్పే సమాచారాన్ని అందరూ ఈజీగా అర్థం చేసుకుని చాలా కాలం గుర్తుపెట్టుకునేలా ఎలా చెప్పాలి, దానిపైనే ఇక్కడ ఫోకస్ చేద్దాం. ఈ స్లైడ్లో ఆ తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు అకాడమిక్ భాష ఉంది, కానీ రైట్ సైడ్ చూడండి, ఒక మెంటర్ చెప్పినట్టు ఎంత సింపుల్గా ఉందో. పెట్టుబడి పెట్టడం అంటే ఒక చెట్టు నాటడం లాంటిది. అంతే. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, మనసులో ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. వెంటనే అర్థమవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేవలం ఇలాంటి పోలికలే కాదు, కథలు చెప్పడం కూడా చాలా పవర్ఫుల్. ఈ ఉదాహరణ చూడండి. 1980లలో వారెన్ బఫెట్ కోకాకోలా షేర్లు కొన్నప్పుడు ఆయన కేవలం స్టాక్ కొనలేదు, ప్రపంచం మొత్తం ఇష్టపడే ఒక బ్రాండ్ను కొన్నారు. చూసారా, ఇది వారెన్ బఫెట్ స్ట్రాటజీని ఒక కథలా మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఇలా రియల్ లైఫ్ కేస్ స్టడీస్ ద్వారా చెప్తే కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మన బ్లూ ప్రింట్లోనే రెండవ పిల్లర్కి వద్దాం. ఇక్కడ మనం నాలెడ్జ్ని యాక్షన్గా ఎలా మార్చాలి, ఎప్పుడూ మోటివేషనల్గా ఎలా మాట్లాడాలి అనే దానిపై దృష్టి పెడతాం. ఎందుకంటే సమాచారం తెలిస్తే సరిపోదు గదా, దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇన్స్పిరేషన్ కూడా కావాలి. మన లక్ష్యం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, వాళ్ల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం. సో మనం చెప్పే ప్రతి లెసన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఇన్వెస్టింగ్ హ్యాబిట్స్, బిజినెస్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ ఇలాంటి ప్రాక్టికల్ విషయాలపై ఫోకస్ చేయాలి. ఆ మోటివేషనల్ టోన్ చాలా ముఖ్యం. ఈ పవర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి, కేవలం జ్ఞానం సంపదను సృష్టించదు, నిరంతరమైన ఆచరణే సృష్టిస్తుంది. అబ్బా, ఇది వినగానే ఒక రకమైన ఎనర్జీ వస్తుంది గదా. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇట్స్ అ కాల్ టు యాక్షన్. సరే, ఇక మన బ్లూ ప్రింట్లో చివరి కానీ చాలా కీలకమైన పిల్లర్ దగ్గరకు వచ్చేశాం. అదేంటంటే మనం చెప్పే మాటలకి, స్క్రీన్ మీద కనిపించే విజువల్స్కి మధ్య సింక్ ఉండటం. ఈ రెండు కలిస్తేనే ఒక కంప్లీట్ పవర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దీన్నే గైడెడ్ విజువల్ లెర్నింగ్ అంటాం. అంటే స్క్రీన్ మీద ఏం జరుగుతుందో దానికి హోస్ట్ వాయిస్ గైడ్ చేయాలి. ఉదాహరణకి, ఈ పెట్టుబడి కాలక్రమేణా ఎలా పెరుగుతుందో చూడండి అని చెప్పాలి. ఇది జస్ట్ చూపించడం కాదు, వాళ్ల ఫోకస్ని కరెక్ట్గా గైడ్ చేయడం. అప్పుడు వాయిస్కి, విజువల్కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కాంపౌండింగ్ అనే కాంప్లెక్స్ ఐడియాని ఈ చార్ట్ ఎంత సింపుల్గా చూపిస్తుందో చూడండి.
వాయిస్ ఏమో దాని గురించి చెబుతుంటే విజువల్ ఏమో అది ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. టైంతో పాటు చిన్న చిన్న పెట్టుబడులు కూడా ఎంత పెద్దగా పెరుగుతాయో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఫైనల్గా ఈ బ్లూ ప్రింట్ యొక్క అసలు లక్ష్యం ఇదే, ఏఐని కేవలం ఒక నెరేటర్లా కాకుండా ఒక నిజమైన మెంటర్గా మార్చడం. ఇది చూసిన తర్వాత వినేవాళ్లు కేవలం నాలెడ్జ్ సంపాదించడమే కాదు, ఇన్స్పైర్ అవ్వాలి, ఎడ్యుకేట్ అవ్వాలి, అన్నింటికంటే ముఖ్యంగా తమ జీవితంలో పాజిటివ్ చేంజ్ తీసుకురావడానికి యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే కదా అసలైన విజయం. జై హో జై హో భారత్ మాతా కీ జై.